తనను తాను దేవుడిగా ఊహించుకుని సాక్షాత్తు తిరుమలేశుణ్ణి అవమానిస్తూ కూతురు పెళ్లి చేసిన శ్రీధర్ స్వామీజీ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. స్వామీజీలు కూడా ఆయన తీరును తప్పుపడుతున్నారు. స్వామీజీలు బాబాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న వారి భరతం పడతామని ప్రకటించారు విశ్వధర్మ పరిరక్షణ వేదిక కన్వీనర్ శివస్వామీజీ. శ్రీధర్ స్వామీజీ తన కూతురికి పద్మావతి వేషం కట్టి అల్లుడితో వెంకటేశ్వర స్వామి అలంకారం వేయించి పెళ్లి చేయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు శివస్వామీజీ. వెంకటేశ్వర స్వామికి 2 భార్యలని, అలాంటప్పుడు శ్రీధర్ స్వామీజీ తన అల్లుడికి మరొకరితో సైతం వివాహం జరిపిస్తారా అంటూ ప్రశ్నించారు. కూతురి పెళ్లిని ఇలా చేస్తున్నప్పుడు శ్రీధర్ స్వామీజీ సమాజం అంగీకరిస్తుందా లేదా అన్న విషయం ఆలోచించాలని శివస్వామీజీ సూచించారు. తన కూతురు పెళ్లిని ఇలా చేస్తున్నట్టు ముందే ప్రకటిస్తే ఇలా వివాదం చెలరేగేది కాదన్నారు. గతంలో శ్రీధర్ స్వామీజీతో పరిచయం ఉందని, ఇలాంటి వ్యవహారాలు చేస్తున్నాడనే దూరం పెట్టినట్టు చెప్పారు. సంవత్సరాల క్రితం నాకు పరిచయం ఉంది ఆయనతో. ఆ విధానాలు నచ్చకే నేను ఆయనతో దూరంగా ఉన్నానండి, నచ్చకే విధానం. కానీ వారి ఉద్దేశంలో ఏంటంటే ఒక త్రేతాయుగం లాంటి అదే ద్వాపరయుగం లాంటి సాంప్రదాయంతో ఒక వివాహ మహోత్సవం జరుపుకోవాలని చెప్పేసి ఆయన అనుకున్నట్టున్నారేమో అని కొన్ని కామెంట్స్ వచ్చినాయి. కొంతమందేమో ఇదేం బ్యాండ్ బ్యాచర్ ఇలా ఉన్నారు, అసలు ఇది చేసుకోవచ్చు అని కామెంట్లు ఫేస్బుక్లో విపరీతంగా వస్తున్నాయి. అది నేను చూశానండి. కాకపోతే అటువంటి వివాహాలు జరుపుకోవాలనుకున్నప్పుడు సమాజంలో ముందు ఇలాగా కూర్చోబెట్టి సమాజానికి ఒక మెసేజ్ అందజేయాలి. నేను ఆ సాంప్రదాయాన్ని తీసుకొద్దాం అనుకుంటున్నాను, ఒక చక్కటి వేడుకగా ఈ కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నాను, ప్రజలందరూ సహకరిస్తూ మాకు రండి అని చెప్పేసి ఒక మంచి మెసేజ్ ఇచ్చేసి ముందుకు వెళ్తే బాగుండేది. అలా కాకుండా చిత్రవిచ్చమైన విషయాలంగా వాళ్ళు చేసుకున్నప్పుడు ఒక రైతు కామెంట్ పెట్టారు, మరి మీ అల్లుడికి వెంకటేశ్వర స్వామి కిరీటం పెట్టి అలా వేషం వేస్తావు కదయ్యా, మరి స్వామివారికి 2 భార్యలు ఉన్నారు, ఇప్పుడు ఇంకొక పిల్లలు ఎక్కడి నుంచి తీసుకొస్తామని చెప్పి కూడా అడిగారు ఒక ఆయన. కాబట్టి పిచ్చి ఎర్రిమొరి వేషాలు వేసాల్సిన అవసరం లేదండి. కాబట్టి దీన్ని కూడా పూర్తిగా మేము ఖండిస్తున్నామని. ఆయన చేసిన విధానం కరెక్ట్ కాదని స్పష్టంగా